చెన్నై సిటీలో మంచిగా స్థిరపడిపోతాం, ఏదో ఒకటి మంచిగా ఇల్లు ఏదైనా చిన్నది కట్టుకుంటే సరిపోతే, ఫ్యామిలీ అంటే ఇక్కడే ఉందాం అని అనుకున్నారు. దేవుడి ప్రణాళిక ఎలా ఉందో మనకు తెలియదు కదా అని మరలా కంటేరు గ్రామానికి వచ్చారు. కొన్ని రోజులు దేవుని పరిచర్యలో ఆ చిన్నాన్నగారి తరపున అలా సేవ చేస్తూ వెళ్ళేవారు. జీవితంలో చాలా ఉద్యోగాలు చూస్తూ ఉంటామో లేదని మనం చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటారు? ఇప్పుడు లెక్కలేని ఉద్యోగాలు ఉన్నాయండి. కానీ అన్ని ఉద్యోగాల కన్నా సేవ చాలా కష్టమైనది. చెప్పండి. ఉద్యోగానికి ఎవరైనా వెళ్తే అక్కడ ఉన్న యజమాని మాట, అక్కడ ఉన్న వారు కొంతమంది మాట, కానీ సేవలో ఎంతమంది మాట వినాలి? అందరి మాట వినాలి. ఒకరిని తక్కువగా చూసినా, ఒకరిని ఎక్కువగా చూసినా చెప్పండి బాధపడతారు లేదా? అందరూ ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందే లేదా? అలానే సేవ పరిచయం నాన్నగారు వచ్చారు, చేస్తున్నారు. ఈ సేవ నా వల్ల కాదు, నేను ఏదో చెన్నై ప్రాంతంలో మంచిగా డ్రైవింగ్ చేసుకుంటూ నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ వస్తున్నాను. ఇందులోకి నన్ను దేవుడు ఎందుకు రమ్మన్నా, మా చిన్నాన్నగారు నన్ను ఎందుకు పిలిచారు, ఇక కంటేరని గ్రామం ఎక్కడున్నా నాకు తెలియదు, సేవ పరిచయం ఎలా తెలియదు నాకు అని చెప్పి ఇదంతా వచ్చారు. సరైన వచ్చారు, సేవ పరిచయం చేశారు. కానీ అన్నిటికంటే కష్టమైనది సేవ పరిచయం అనేది తెలిసిపోయింది. ఎంతమంది ప్రజలు మనసును కూడా తెలుసుకోవాలి, వారి మాటలు ఎలా ఉంటాయి కూడా తెలుసుకోవాలి. ఎవరు ఏమన్నా సరే తట్టుకుని లొంగిపోయి వెళ్ళిపోవాలి. కానీ అయినా సరే మా నాన్నగారు ఇవన్నీ నా వల్ల కాదు, సేవ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పాలంటే యోన గారు ఎలాగైతే పారిపోయారు, మా నాన్నగారు కూడా అలానే పారిపోయారు. ఇక్కడ నుండి మార్టేరు వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి, కంటే నుండి మార్టేరు వెళ్ళి బస్సు ఎక్కి ఇంకా నేను చెన్నై ప్రాంతం వెళ్ళిపోదామని అనుకున్నారు. బస్సు ఎక్కారంట. ఎక్కి మార్టేరు నుండి పెనుగొండ వచ్చేలోపు అప్పుడు నేను కొన్ని నెలలు బాబుని అయితే నాకు ఫిట్స్ కింద వచ్చేసి ఎప్పుడు అటువంటిది ఏదీ లేదు అసలు చెప్పాలంటే. చాలా ఆరోగ్యంగా బాగానే ఉన్నాడు, పిల్లడు బాగానే ఉన్నాడు అనుకున్నారంట. కానీ ఒకసారిగా ఫిట్స్ వచ్చేసి నోటి నుంచి నొదులు వచ్చేస్తే వెంటనే బస్సు ఆపమన్నారంట. మధ్యదారిలో బస్సు ఆపారు, కానీ నోట్లోంచి నొగరు ఆగట్లేదు, నొగరు వస్తూనే ఉంది. అలా అనేసి అలా చూస్తున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. షుగర్ వచ్చేస్తుంది, బాబేమో దగ్గుతాడో లేదన్న పరిస్థితులకు వెళ్ళిపోయారంట. అలాంటి పరిస్థితుల్లో ఒకటే అడిగారు, దేవా ఏ కారణం చేత అయితే నన్ను ఇక్కడ తీసుకొచ్చావో, మళ్ళీ అదే కారణం చేత నీవు నన్ను ఇక్కడ ఉంచాలనుకుంటే మాత్రం ఒకే ఒక అద్భుత కార్యం చేయి. ఒకటి అడుగుతున్నాను, ఈ బిడ్డను మీరు బ్రతికిస్తే నీ సేవ మాత్రం ఎన్నటికీ నేను ఆగను, నేను ఎన్నటికీ కూడా సేవ విడిచిపెట్టి వెళ్ళను అని తీర్మానం చేసుకున్నారు. నేను చెప్పాలంటే ఈ దినము కాదండి, ఎప్పుడో చనిపోయేవాడిని. 2003లోనే నేను చనిపోయేవాడిని. కానీ ఇప్పటి వరకు దేవుడు మహాకృపను బట్టి బ్రతికిచ్చారంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే నాకు అప్పుడు వరకు ఫిట్స్ వచ్చినట్టు వచ్చి ఆగిపోయినాయి, నోరుగా ఆగిపోయింది. ఇంకా చనిపోయాడు బిడ్డ అనుకుని వెంటనే రాజకీయ హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట. ఇంకా బిడ్డ లేడు అని చెప్పారంట. ఒక్కసారి ఇంకెక్కడ ఉన్నారు అక్కడే మోకరించి ప్రార్థన చేయగా, నేను చేసింది తప్పే, కానీ నువ్వు వెళ్ళవలసిన పనిగా అప్పగించు, కానీ నేను అది చేయలేదు. అయినను నీవు ఒకే ఒక అవకాశం నాకు చేస్తాను, మరలా నేను వెళ్ళి నేను ఎప్పుడైతే సేవ ఆపేశానో ఈ బిడ్డను ఆ రోజు తీసుకో అని ఒక్క మాట అంటే చెప్తాం కదా. మనం చాలాసార్లు మనం ఏం చేస్తామండి, ప్రమాణాలు చేస్తామా లేదా? వివాహంలో కూడా మనం ప్రమాణాలు చేస్తారు. అలానే ఆ రోజు కూడా నాన్నగారు ప్రమాణం చేస్తారు. ఏంటంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా నీ సేవ చేస్తాను, ఏ రోజైతే నీ సేవ చేయను అని వెళ్ళిపోతానో ఆ రోజు నాకు మాను నువ్వు తీసుకువెళ్ళిపో అని అన్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ నాటి నుండి మొదలుకొని ఈనాటి వరకు సేవా పరిచయం ఎలా కొనసాగుతూ వస్తుంది. నా జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. చెప్పాలంటే నేను సేవ దైవజనుని కుమారుడే కానీ సరిగ్గా ప్రార్థన చేయడం కానీ, పాటలు పాడడం కానీ, దేవుడు స్తుతించడం అంటే నాకు పెద్దగా తెలియదు. నాన్నగారు ఎప్పుడు కూడా నన్ను బలవంత పెట్టలేదు. అందుకని దేవుడి సన్నిధికి వచ్చే వారు కూడా ఎప్పుడు కూడా బలవంతం చేయకూడదు. ఎందుకంటే వారంతటి వారు ఎవరినైనా మీరు మార్చగలరా? చెప్పండి. ఒక మనిషిని ఇంకొక మనిషి మార్చగలరా? ఎవ్వరు కూడా మార్చలేదు. తనంతట తాను తెలుసుకుంటే తప్ప, తనంతట తాను పశ్చాత్తాపడితే తప్ప దేవుణ్ణి తెలుసుకోలేడు, దేవుణ్ణి ఆరాధించాల్సిన
అంత పని కూడా రాదు. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. అలాగే నా జీవితంలో కూడా నేను చక్కగా స్కూల్కి వెళ్ళేవాడిని. ఉదయం 6 గంటలకు వెళ్ళేవాడిని, సాయంత్రం 7 గంటల వరకు వచ్చేవాడిని. నా స్కూల్ జీవితం 10th క్లాస్ వరకు మంచిగా ఓన్లీ నా గోల్ ఏంటంటే మంచిగా చదువుకోవాలి, ఒక జాబ్ సంపాదించాలి, నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి. ఇదే దేవుడు. మా తండ్రి గారు ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటి? నేను మంచిగా చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి, ఇదే నా ఉద్దేశం. అయితే 10th క్లాస్ వరకు మంచి స్కూల్లో తనకు మాంటిసోరి స్కూల్లో చదివాను. దేవుడు మహాకృపను బట్టి 9.7 గ్రేడ్తో నన్ను దేవుడు పాస్ చేయించారు. అలానే చదువుకుని వస్తున్న తర్వాత ఇంటర్కి వెళ్ళాను, ఇంటర్ చదివాను, నారాయణ కాలేజీలో చదివాను. అక్కడ కొన్ని సంవత్సరాల వల్ల తర్వాత అప్పుడే మనకి కరోనా ఇవన్నీ ఎంటర్ అవుతున్నాయి. తర్వాత ఇబ్బంది కలిగిన తర్వాత నేను మరలా ఎస్వికేపీ కాలేజ్లో మళ్ళీ జాయిన్ అయ్యాను. ఎప్పుడైతే నాకు ఎస్వికేపీ కాలేజ్లో జాయిన్ అయ్యాను అప్పటి వరకు నేను చాలా పెద్ద స్కూల్లో వాటిలో చదువుకున్నానేమో. నాకు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ లేకపోతే అక్కడ ఉన్న వాతావరణం కానీ ఏది కూడా నాకు నచ్చలేదు. అప్పటికే నాది ఇంటర్ అయిపోయింది. తర్వాత మధ్యలో నేను జాయిన్ అయ్యానేమో. నాకు ఏమి చదువు మీద మొత్తం అంతా పోయింది. నా లైఫ్ ఇంట్లో మారిపోతుంది. ఏమైతే నేను ఎక్కడ చదవాల్సిందని వేరే కాలేజీలో చదవాల్సిందని ఇటువంటి కాలేజీలో చదువుతున్నాను. నా చదువు ఏమైపోయింది, నాకు ఏం అర్థం కావట్లేదు అని నేను మొత్తం ఇంకా ఆపేశాను. ఇంకా మొత్తం మీద దేవుడి దయవల్ల ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ చేశాను. తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళాను. వెళ్ళినప్పటికీ నా స్నేహితుడు అడిగిన బాబీ, తనకు కూడా తెలుసు నేను సెకండ్ ఇంటర్ కూడా చదవలేదు, ఆగిపోయింది కొన్ని పరిస్థితుల వల్ల. తర్వాత చాలా ఒడిదుడుకులు, దేవుడి పరిచర్యలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో మీ సేవకుని ద్వారా, ఆయన సాక్ష్యం ద్వారా కూడా నేను తెలుసుకున్నాను. అలానే మా సేవా జీవితంలో కూడా ఎన్నో అడ్డంకాలు, ఎన్నో శోధనలు, చాలామందిని నమ్మి మోసపోయిన వారిగా ఉన్నాము. ఎన్నో రుణాలకి ఈరోజు చెప్పాలంటే ఈ సంఘంలో చెప్తున్నాను. మొదటిగా నా సాక్షి ఎక్కడని చెప్తున్నాను, ఇదే సంఘంలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మొదటి వర్తమానం, నా మొదటి సాక్ష్యం కూడా ఈ దేవుడి ఏర్పాటు వల్ల ఈ రోజు ఇక్కడ చెప్పాలనుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలంటే మాకు ఎన్నో రుణములు ఉన్నాయి. ఎన్నో అంటే ఒక 15-20 లక్షలు కదండి. దానికి మించి దానికి 3 అంతులు ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, ఎంత ఉన్నాయంటారు చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవా పరిచర్య నిమిత్తము అలాగని కొంతమందిని నమ్మి మోసపోయిన ప్రకారంగా ఎన్నో రుణములు అయిపోయినాయి. పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయామో. యోగు గారి జీవితం మొదటగా ఎలా ఉందండి చెప్పండి. చాలా అద్భుతంగా ఎలా ఉందంటారు? మంచి కుమారులు, మంచి కుమార్తెలు, ఆస్తి, ఆ దేశంలోనే నెంబర్ 1 కుటుంబం ఏదైనా ఉందంటే యోగు గారి కుటుంబం. అటువంటి ఆయన ఏమయ్యారు? ఒకనొక రోజు ఉన్న సమస్తమును, అవును కానీ ఆఖరికి కట్టుకున్న భార్య కూడా ఏమన్నదండి చెప్పాలండి, అందరికీ తెలిసిందే. దేవుని చెప్పండి, నీవు దేవుడు దూషించి చచ్చిపో అన్నా సరే అయిన దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని పట్ల ఎలా ఉండాలంటండి, ఇప్పుడు మనకి అందరికీ ఇల్లు ఉన్నాయా లేదండి? అందరికీ ఇల్లు ఉన్నాయండి. తినడానికి ఆహారం ఉందా లేదండి? చెప్పండి. కట్టుకోవడం మంచి వస్త్రాలు ఇచ్చారు లేదా? మంచి స్తోత్రం చెప్పండి. మనకున్న ఈ ఆస్తి, సంపద, ఈ తిండి, ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి కదా మంచిగా. నిజంగా ఇవన్నీ కోల్పోయినా సరే మనం యోగు వలె నివసించినప్పుడే, యోగు వలె నిలబడినప్పుడే రెండంతల ఆశీర్వాదం మనం పొందుకుంటామండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్తామండి. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని దగ్గర ఒకటే కోరుకోవాలి, చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా. ఇప్పుడు మనకున్న ఆస్తి పాస్తులు ఉన్నా చెప్పాలండి, ఇది చెప్పాలంటే చాలా దమ్ము ఉండాలి. అవును కదండి? చెప్పండి. అందరూ ఉన్నప్పుడు స్థుతిస్తారా లేనప్పుడు స్థుతిస్తారా? చెప్పండి. మొదటిగా లేనప్పుడు స్థుతిస్తారు, తర్వాత వచ్చిన తర్వాత మానేస్తారు, మరలా కోల్పోతే ఆపేస్తారా లేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ మనకున్న పరిస్థితులు, ఇప్పుడు మనకు మంచి ఇల్లులు ఉన్నాయి, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, తినడానికి మంచి తిండి ఉంది. కానీ ఇప్పుడు నిజంగా ఒకవేళ పరిస్థితి ఏదైనా అనుకోని పరిస్థితులు లేకపోతే ఏదైనా వచ్చింది అనుకోండి, మనకున్న ఆస్తి పోయింది, మనకున్న బంధువులు పోయారు,
ఆఖరికి మన ఇంట్లో మనం ఒక్కరు తప్ప ఎవరు, ఆఖరికి మనం పడుకోవడానికి కనీసం 300 జాగా కూడా లేనప్పుడు కూడా మనం ఎవరు స్తుతించాలంట? దేవునికి మహిమ కలుగును గాక. అలాగ మనం జీవిస్తే మనం బ్రతుకులు చాలా అంటే చాలా బాగుంటాయండి. హల్లెలూయా. యోబు గారు ఒకవేళ నిజంగా ఆయనకు ఉన్నదంతా కోల్పోయిన దాన్ని బట్టి ఆయన ఒకవేళ నిరాశ చెంది దేవుని విడిచిపెడితే అంత ఆశీర్వాదం పొందేవారంటారా? చెప్పాలండి, పొందలేదు కదా. దేవుని స్తోత్రం. మనకున్న వాటిని బట్టి కాదు, మనం ఆరాధిస్తున్న ఆయన బట్టి మనం స్తుతించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న ఆస్తిని బట్టి కాదు, మనకున్న బంగారాన్ని బట్టి కాదు, మనకున్న చదువుని బట్టి కాదు, మనం ఆరాధిస్తున్న దేవుని బట్టి మనం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగా నా పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఎంతో చక్కగా చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి. ఏదో ఒక జాబ్ సంపాదించామంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఈ సేవ అనేది నాన్నగారు చూసుకుంటారు. నాకు ఇంక ఇది అవసరం లేదు, నాకు అసలు ప్రార్థన చేయడం రాదు. చెప్పాలంటే ఇలా మైక్ కూడా గడిచిన 3 సంవత్సరాల వరకు కూడా ఇలా మైక్ కూడా పెట్టుకునేవాడిని అయితే నేను కాదు. సంఘస్థులందరికీ తెలుసు. కావాలంటే ఒకసారి దగ్గరికి వెళ్ళి కృప అంటే ఎవరంటే అందరూ చెప్తారు. అంటే అప్పుడు అడగండి, కృప 3 సంవత్సరాల క్రితం ఎప్పుడైనా మైక్ పట్టుకుని ప్రార్థన చేశారా అని అడగండి. ఎప్పుడు మేము చూడలేదంటారు. ఎప్పుడైనా పాట పాడారంటే ఎప్పుడు పాడలేదు. ఎప్పుడైనా అసలు దేవుడు వాక్యం ఎప్పుడైనా చదివారంటే అసలు లేదే. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారని అడగండి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నా గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొదటిగా ఇక్కడ చదువుకోను, నేను వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయు మొదలు పెట్టాను. హల్లెలూయా. ఈ వాక్యం నా జీవితంలో నెరవేరిందండి. హల్లెలూయా. ఎక్కడైతే వీడికి ప్రార్థన రాదు, పాస్టర్ గారు అబ్బాయి కానీ ప్రార్థన రాదు, పాస్టర్ గారు అబ్బాయి కానీ పాటలు పాడడం రాదు, పాస్టర్ గారు అబ్బాయి కానీ వాక్యం చెప్పడం రాదు, వాక్యం కనీసం చదవడమే రాదు ఈ అబ్బాయికి అన్న వారి ఎదుటనే ఈ రోజు గొప్ప సేవ చేస్తున్నాను నా దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా నా పరిస్థితి, నా చదువు ఆగిపోయింది. ఆఖరికి 15,000 ఫీజు కట్టలేక ఎస్వికే పిల్లల చదువు ఆగిపోయింది. తర్వాత ఏం చేయాలో అర్థం అవ్వట్లే. సరే ఒకరిని అడిగారు, ఏదైనా జాబ్ ఏదైనా ఉంటుందేమో, సరే ఇంటర్ బేస్ మీద కనీసం ఏదైనా జాబ్ ఉంటుందేమో, 10th క్లాస్లో మంచి గ్రేడ్ వచ్చింది కదా, దాని మీద జాబ్ ఉంటుందని వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు సింగపూర్ తీసుకెళ్తామని, ఎలక్ట్రీషియన్ నేర్చుకోమని అని చెప్తే సింగపూర్ వెళ్దామని సిద్ధపడ్డాం. ఎక్కడ నుండి? కందేరు నుండి సింగపూర్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎవరో ఆశపడ్డా. ఎందుకంటే కనీసం ఇంట్లో గడవని పరిస్థితులు ఆ రోజు. ఎందుకంటే కరోనా వచ్చిన రోజు ఎలా ఉన్నాయి మీరు తెలుసు కదండి. ఎలా ఉన్నాయండి పరిస్థితులు? కనీసం తిండి తినడానికి కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు. స్తోత్రం చెప్పండి. ఉన్నవారు తప్ప లేని వారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ ఎలా కష్టపడ్డారు? కొంచెం గొప్ప కొంచెం అలా కూర్చుకుని ఏదో అలా గడుపుకుంటూ వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకుడు కుటుంబం కూడా ఆ దినంలో సేవకుడు కుటుంబం ఎలా ఆదరించబడుతుంది, ఎలా పోషించబడతారండి? చెప్పండి. సంఘం ద్వారా కదా. అప్పుడు సేవ పరిచర్యలు ఉన్నాయా? ఆరాధనలు ఉన్నాయా? కూటాలు ఉన్నాయా? ఏమీ లేవు. కొన్ని సేవకులు ఎప్పుడైనా పనికి వెళ్ళి వారిని పోషించబడడం ఎప్పుడైనా చూసారా? లేదు. సేవ మాత్రమే, సేవ తప్ప వేరొకటి ఆధారం కానీ బిజినెస్ కానీ ఏమీ లేదు. సేవ మీద ఎంత వస్తే దానితోనే పోషించబడేవారు. అటువంటి పరిస్థితుల్లో కరోనా వచ్చింది. ఏం చేయాలో తెలియట్లేదు. ఒక పక్కన నా చదువు ఆగిపోయింది. నేను ఒక్కడినే. అయ్యగారా ఏ పనికి వెళ్ళలేదు, అమ్మగారా సేవ తప్ప ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరిని అడిగితే వారు సింగపూర్ తీసుకెళ్తామండి, మా బాబుతో పంపిస్తాము, ఎలక్ట్రీషియన్ నేర్చుకున్నాము. సరే అని చదువు ఆపేసాను. తర్వాత ఎలక్ట్రీషియన్ నేర్చుకోవడానికి ప్రారంభించాను. తర్వాత మొత్తం మీద ఏమైందో తెలీదు, వారు సింగపూర్ వెళ్ళిపోయారు, నన్ను ఇక్కడే ఉంచేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది నా మంచి కొరకే. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ సింగపూర్ వెళ్ళిపోయింటే ఈ రోజు మీ మధ్య నుండి ఇవ్వడం కాదేమో. ఆమేన్. హల్లెలూయా. మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే వారు నన్ను నమ్మితే వారు ఏం చేస్తారు? మోసం చేస్తారు. సరే వారు కుమారు వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. సరే ఇక్కడ ఉంటే ఇలా అవ్వదు అని చెప్పి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళిపోయాను. హైదరాబాద్ ప్రాంతంలో ఒక బ్యాకరీలో కొన్ని నెలలు పనిచేశాను. నాకు మొదటిగా అదే పని. చెప్పాను కదా, మొదటిగా నేను 10th క్లాస్ వరకు నేను ఎలా చదివానండి. పొద్దున్న వెళ్తాం,
కేవలం నన్ను ఎవరైనా చూడాలంటే ఆదివారం, లేకపోతే ఇంటికి వచ్చి 7 తర్వాత చూడాలి ఎవరైనా సరే. అంత అసలు కంతేలో ఎవరికి కూడా కనపడడం. ఎందుకంటే స్కూలు ఇల్లు, స్కూలు ఇల్లు, స్కూలు ఇల్లు. ఆదివారం ఒక్కరోజు మాత్రం చర్చిలో గంట కనపడతారు, అది కూడా కాము కొట్టడానికి. స్తోత్రం చెప్పండి. అలా నా పరిస్థితి ఉండేది. అలానే గడుపుకుంటూ వచ్చేసేవాడు. నాకు చదువు ఇల్లు తప్ప వేరొక ప్రపంచం ఏది లేదు. ఎందుకంటే సమయం కూడా ఉండేది కాదు. పొద్దుటి వెళ్ళేవాడిని, మళ్ళీ అర్ధరాత్రి వచ్చేవాడిని. అటువంటి పరిస్థితులు ఉండేవి. సరే అలా గడిచిపోయేది. సరే చదువు ఉద్యోగం అలా అనుకున్నాం. సరే సింగపూర్ తీసుకెళ్తా. ఇదైపోయింది. మొదటగా ఫస్ట్ టైం అండి అప్పుడు ప్రారంభించారు. ఏదో ఒక పని చెయ్యాలి, నా కుటుంబాన్ని పోషించకపోతే ఎవరు కూడా పోషించరు. మనకి దేవుడు ఆధారపడి ఉంటారు. ఎందుకంటే కష్టపడ్డ వాడికి కష్టాజీతం దొరుకుతుంది. ఏ పని చేయడంలో తప్పేం లేదు కదా అని నేను బెంగళూరు వారి తెలిసిన అమ్మాయి వాళ్ళు ఉంటే వాళ్ళతో సహా నేను వెళ్ళాను. బేకరీలో పనిచేశాను. అక్కడ పనిచేసిన తర్వాత వచ్చాను. మళ్ళీ వచ్చాను. ఇల్లు ఇప్పటి వరకు మేము ఇన్ని 20 సంవత్సరాల సేవ పరిచర్యలు ఉన్నాం, కానీ ఇప్పటి వరకు మాకంటూ సొంత ఇల్లు లేదు. అద్దెలే ఇక్కడ కాకపోతే అక్కడక్కడ ఒక 7 ఇళ్ళు మారమండి. దేవుని మహిమ కలిగిన కాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేలైనా కీడైనా ఆయన మాత్రం మనం స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. అలాగా కంతేరు గ్రామంలో 7 ఇల్లులు. అదే పిల్లలు పెట్టిన తర్వాత ఎన్ని ఇల్లు మారుతుందండి? అలాగా మేము కూడా 7 ఇల్లులు మారవలసి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఒక ఇంటిలో అలా స్థిరపడ్డాం. గవర్నమెంట్ స్థలానికి ఎప్పటి నుంచో కడుతున్నాం, కానీ ఇప్పటికేది రాలేదు. దేవుని స్తోత్రం. అందుని బట్టి కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో మల్లిపూడి అనే ప్రాంతంలో కూడా పరిచర్య కొన్ని సంవత్సరాలుగా ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా స్వస్థశాలలో దగ్గరగా ఒక 60 మంది 70 మంది ప్రతి మంగళవారం వచ్చేవారు. అది ఊరు చివర. మీకు మల్లిపూడి ఎవరికైనా తెలుసండి? వేలుపూడి ప్రాంతంలో అలాగా ఆ ప్రాంతంలో సేవ జరిగేది. రోడ్డు ప్రక్కనే చిన్న తాటాకు మందిరం వేసుకుని అక్కడ పరిచర్య చేసేవాడు. ఎంతో మహిమకరంగా జరిగేది. అటువంటి పరిస్థితులు అలా జరుగుతుండగా ఒకనొక రోజు తెలిసిందే కదండి, పనులేని వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. అలానే సేవ ప్రారంభించుకుని మంచిగా జరుగుతుంది అనగా ఎవరు మొత్తం మీద మందిరాన్ని కాల్ చేశారు. అప్పటికి ఎటువంటి పరిస్థితులు? చాలా రూపాయి అలా పూజ చేసి మందిరాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు. ఆఖరికి అప్పుడు ఎక్కువగా మనం ఇటువంటి చర్చలు చూసుకోవాలి. ఇటువంటి చర్చలు ఉన్నాయప్పుడు అన్నీ కూడా తాటాకు మందిరాలే. అలా ఉన్న పరిస్థితుల్లో మందిరం కాలిపోయిందో పక్కన. మందిరం కాలిపోయిన తర్వాత తిరగని ఇల్లు అంటూ లేదు, తిరగను గ్రామం అక్కడ చెట్టు అంటూ లేదు. ఆఖరికి పొలాలు ఊరు చివర ఆఖరికి చిన్న పశువుల పాకలో కూడా సేవ చేస్తుంటే అక్కడికే 5 మంది వచ్చేవారు. అలా వచ్చేవారిని కూడా ఏం చేస్తారంటే అక్కడ కూడా సేవ చేయాలి. ఎక్కడ ఉంటాయండి పొలాల్లో? ఊరు బయటే కదా ఉన్నాయండి. ఊర్లో ఉంటాయా? ఊరు బయటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఊరు బయట ఎక్కడో చిన్న పాకలో 2 గేదెలు ఉంటాయి. 2 గేదెలకు బయట కట్టి ఆరాధనలో జరిగించేవాళ్ళు. అలా జరిగిస్తూ వచ్చేవాళ్ళు. అక్కడ కూడా నిలవనేవాళ్ళే. తర్వాత వేరే ఒక ఇంటి దగ్గర పెట్టాం, అక్కడ కూడా నిలవనేవాళ్ళే. ఆఖరికి ఎన్ని కాదు, కనీసం ఒక చెట్టు నీడనైనా చేసుకున్నాము. ఒక చెట్టు నీడని చూసుకున్నాం. ఆ చెట్టు నీడని చేసుకుంటే ఆ చెట్టు నీడని కూడా సేవలు నిలబడినవాళ్ళే. అసలు ఎక్కడ కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా విరోధం అయిపోయారు. ఇక్కడ ఉంటే మొత్తం మీద ఏదో చర్చి కట్టేస్తారు. చర్చి కట్టేసారంటే అందరూ కూడా ఇక్కడికి మారిపోతారు, అన్యులు వచ్చేస్తారు ఇక్కడికి. అని అంటే చాలా దారుణమైన పరిస్థితులు. అలాగా చెట్టు కొట్ట ఆఖరికి చెరువు గొట్ల మీద కూడా సేవ చేయడానికి, ఎండలో సేవ చేసుకున్నా కూడా నిలవలేదు. అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు కూడా ఈ మంగళవారం ఇక్కడ జరిగేదండి. మళ్ళీ వేరే మంగళవారం ఎక్కడ జరుగుతారో తెలిసేది కదా ఎవరికి. ఇప్పుడు ఇక్కడ స్థిరంగా ఇక్కడ మీకు మందిరం ఉంది కాబట్టి పలానా రోజు అంటే ఎక్కడికి వస్తారు? ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు. ఎటువంటి స్థానం లేదు. ఇటువంటి పరిస్థితి. ఈ రోజు ఇక్కడ పెడతాం, మళ్ళీ వారం ఎక్కడ పెడతారు మాస్టర్ గారు అనేది తెలియదు. మళ్ళీ అక్కడ పెట్టారు మళ్ళీ వారం ఎక్కడ పెడతారు అనేది. అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళి కాగలగా దేవుడు మహాకృప చేత ఎవరైతే మన చర్చి కాల్ చేశారో వారి కుటుంబంలోనూ ఒక స్థానం తనని దేవుడు మహాకృప చూపించారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పాలంటే చర్చి కాల్సిన ఆయన చనిపోయారు. ఆ వారు తిరగకుండా ఆయన చనిపోయారు. అది వారి కుటుంబానికి తెలుసు. తర్వాత వారి అమ్మగారు కూడా చాలా భయపడ్డారు.
దేవుడి జోలికి వెళ్ళిన ఎవరు కూడా అస్సలు బాగుపడినట్టు చరిత్రలో లేదు. కాబట్టి ఆవిడ భయపడ్డారు. అప్పుడు మొత్తం మీద వారి చిన్న కుమారుడికి స్థలం ఉంటే, అంటే పొలం చేను, అది కూడా ఊరు చివరి. అక్కడ కూడా స్థలం అమ్మేటప్పుడు ఏమన్నా తెలుసండి, ఒకవేళ మీరు ముందే ఇక్కడ చర్చి కట్టేస్తారేమో, చర్చి కట్టే పొలం అయితే స్థలం అమ్మం. కనీసం అక్కడ 10 అడుగుల స్థలం కూడా అమ్మను అంటున్నారు. అసలు ఎక్కడ కూడా పరిస్థితులు అటువంటిది ఎవరో మొత్తం మీద వారి కుటుంబం ఎవరైతే అందించారో వారి కుటుంబంలోనే స్థలం అమ్ముతామని వారి నోటంటే వాళ్ళే చెప్పే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అలాగా సరైన స్థలం కొన్నాం. స్థలం ఎలా ఉంటుందో తెలియదు, అది చేయను. ఈ రోడ్డు మీద వెళ్ళి అదేంటి స్థలం, అక్కడ ఉంటుంది స్థలం, ఇలాగ కొనుక్కుంటారా అని అడిగారు. సరే, అసలు స్థలం కాదు కదండి, ఎక్కడ నిలబడనివ్వట్లేదు మనల్ని, స్థలం దొరుకుతుంది కదా అని సరే స్థలం కొందామని చెప్పి మొత్తం మీద వేరే దగ్గర అప్పు తీసుకుని స్థలం తీసుకున్నారు. అది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎన్ని సెంట్లు ఉంటుంది కూడా తెలియదు. స్థలం అక్కడ ఉంది అని చెప్పారంటే సరే దేవుడి మీద భారం వేసుకుని అలా వెళ్ళారు, స్థలం తీసుకున్నారు. పరిచయం అలా జరుగుతూ వచ్చేది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ కూడా ఎంతో మహిమకరంగా జరిగాయి. అలాగ తర్వాత స్థలము పూడ్చవలసిన సమయం వచ్చింది, స్థలం పూడ్చాము. తర్వాత మందిరం ప్లాన్ వేసామండి. చిన్నగా రేక్ షెడ్తో మందిరం ప్లాన్ వేసాం. మళ్ళా స్టార్ట్ చేశారు. మందిరం స్టార్ట్ చేసాము. ఎప్పుడు పాస్టర్ గారు ఇక్కడ చర్చి పెడితే మాత్రం కుదరదు, మీ డబ్బులు మీద ఏదైతే ఇచ్చారో మేము కావాలంటే వడ్డీతో కావాలంటే ఇచ్చేస్తాం, ఇక్కడైతే చర్చి పెట్టడానికి కుదరదు అని మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకం. ఎక్కడండి చెప్పండి స్థలం? ఊరికి చివర. ఏంటండి శ్మశానాలు ఎక్కడ ఉంటాయి? ఊరికి చివరనే లేదా? అలాగే ఊరికి చివరి స్థలంలో అక్కడ కనీసం ఇల్లు కూడా ఎవరు, అక్కడ కూడా సేవ పరిచర్య జరగడం లేదండి. ఆఖరికి ఇప్పుడైతే సేవ పరిచర్య ప్రస్తుతానికి ఆగిపోయింది. ప్రతి ఒక్కరు చేతులు జోడించి అడుగుతున్నాను, మరలా అక్కడ సంఘ పరిచర్య ప్రారంభించడానికి మీ ప్రార్థన సహాయం ఒకటి అడుగుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మల్లిపూడి గ్రామంలో మరలా దేవుడు ఖచ్చితంగా నిలబెడతారనే నమ్మిక మాత్రం మాకుంది. కనుక ఆ నమ్మిక చొప్పున మేము వెళ్తున్నాం. ఖచ్చితంగా ఏదో రోజు కోల్పోయిన వాటన్నిటికంటే తిరిగి 200 ఆయన ఇస్తాడని నమ్మకంతో ఎదురుకు వెళ్తున్నాం. కనుక మా పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. కనుక యథావిధిగా ప్రార్థన కోరికలు జరుగుతున్నాయి. అలా అని చాలా ఈ కరోనా అయిన తర్వాత చాలా అంటే చాలా పరిస్థితులు వచ్చేసినాయి. చాలా మంది నమ్మి మోసపోయాం. ఎన్నో రుణాలు అయిపోయాం. చెప్పాలంటే చాలా అంటే చాలా రుణాలు అయిపోయాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఉన్న ఒకే ఒక స్థలం మల్లెపూడిలో ఉంది. అది కూడా దేనికోసం తీసుకున్నామంటే మందిరం కోసం తీసుకున్నాం. అది కూడా రుణంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లే. పరిస్థితులన్నీ తారుమారైపోయింది. సరే ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అలా గెట్టుకుంటూ వెళ్తున్నాం స్లోగా. అలా పరిచర్య జరిగిస్తూ వెళ్తున్నాం. అయ్యేసరికి ఇంకా పరిస్థితులన్నీ మీరుకు వచ్చేస్తున్నాయి. ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా అమ్మగారు దూరదేశం వెళ్ళి అక్కడ దగ్గరగా 6-7 నెలలు వారు కూడా నమ్మారండి. మా కుటుంబ సభ్యులను తెలిసిన వాళ్ళు ఒకరు నమ్మి మీకు మంచి పని చూపిస్తామండి, మీరు మంచిగా చేసుకుంది కానీ అని చెప్పి నమ్మించి తీసుకువెళ్ళిన తర్వాత అంతా దూరదేశం అంటే తెలిసిందే కదండి. మరలా మోసం చేశారు. మరలా మోసం చేస్తే ఎప్పుడు దూరదేశం వెళ్ళింది లేదు, ఆఖరికి చదువు లేదు. ఒకే ఒక ఆవిడ పని కూడా సరిగ్గా ఆవిడకి మంచిగా ఏమంటే ఇల్లు చక్కబెట్టడం వచ్చు, మంచిగా అందరికి వండి పెట్టడం అయితే మంచిగా వచ్చు. అదొకటే వచ్చి ఆవిడకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎటువంటి పనిలో తెలియదు, వేసా ఎంతసేపు ఉంటుందో తెలియదు, అసలు ఏమీ తెలియదు ఎటువంటి ఆవిడ. అటువంటిది ఆవిడ వెళ్ళింది. ఎందుకంటే ఆఖరికి మన స్థలం ఉంది. అదైతే మనం కోల్పోయామంటే మాత్రం మనం ఎన్నటికీ మాత్రం మనం నిలవలేము. కనీసం ఆ స్థలమైనా కాపాడుకుందామని ముందు అమ్మగారు దూరదేశం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దగ్గరగా 6-7 నెలల వరకు అండి అసలు పని లేదు, ఏమీ లేదు. ఏం తిన్నారో ఎలా ఉన్నారో ఆ దేవుడు మాత్రమే తెలుసు. ఈ పరిస్థితులన్నీ చూసుకుంటే ప్రతిరోజు వేదన తప్ప వేదన రోజు ఉండలేదండి. అటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అయినా సరే దేవుడి మీద భారం వేస్తే ఎదుర్కొంటూ ఉన్నాం. ఎందుకంటే అమ్మగారికి ఎటువంటి పని రాదు, ఎలాంటి పరిస్థితి లేదు. కానీ ఏదో ఒక రుణాలు అయితే తీర్చుకోవాలి, ఆ స్థానం నిలబెట్టుకోవాలి. ఆ పరిస్థితుల్లో అలా ఎదుర్కొంటూ ఉండగా మొత్తం మీద వాళ్ళని వీళ్ళని పట్టుకుని పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా,
మొత్తం మీద ఆడవాళ్ళు వాళ్ళని పట్టుకుని అక్కడే ఒక రూమ్లో ఉండి నెలకు 15,000 గంట కడుతూ అక్కడ పని ఇక్కడ పని అది ఇది చేసుకుంటూ అలాగే ఎవరికి సాగుతూ వచ్చారు పిల్లలు. దేవుడు మహాకృపను బట్టి ఇప్పుడు ఒక ఇంటిలో స్థిరపడ్డారు. మా ప్రారంభం ఒక ఎత్తు కానీ ఇప్పుడు ఇంకో ఎత్తు అయినా సరే దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా అప్పుడు వెళ్తూ ఉన్నది పరిస్థితులు కొద్దిగా నాలుగు తీరుతున్నాయి. కనుక ప్రార్థన చేయండి. తర్వాత దైవజనులు కూడా ఎప్పుడైతే మొదటిగా మా తండ్రి గారు డ్రైవర్ అని చెప్పాను కదండి, అది తప్ప ఆయనకి ఏది కూడా రాదు. ఏదో ఒక చేతి పని ఉంటుంది కదా, దాని మీద సంపాదించుకుంటారు కదా. అలానే మా తండ్రి గారు కూడా మరలా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్ది నెలలు డ్రైవింగ్ చేశారు. అక్కడ కూడా డ్రైవింగ్ చేశారు కానీ ఎటువంటి అక్కడ రూమ్ రెంట్లు కూడా ఎక్కువ, తిండికి వాటికి సరిపోయేది. ఏం అర్థం అవ్వట్లేదు, పరిస్థితులన్నీ తారుమారైపోయింది. సరే ఇక్కడ ఉంటే ఎలా అవ్వదు అని చెప్పి మరలా దూరదేశం ప్రయత్నం చేస్తుంటే ఒక అన్నయ్య తెలిసిన వాళ్ళు ఉంటే వారితో మళ్ళీ దూరదేశం వెళ్ళారండి. ఇంటికి దూరదేశం దేనికి వెళ్ళారంటే డ్రైవింగ్ పని మీద వెళ్ళారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దూరదేశం మరలా ఏదైతే విడిచిపెట్టి వచ్చారో మరలా దానికే వెళ్ళారు. వెళితే అలా కొన్ని వారాలు డ్రైవింగ్ నేర్చుకున్నారు, లైసెన్స్ సంపాదించుకోవడం దగ్గరగా లైసెన్స్కి డ్రైవింగ్ మొత్తం వీసాకి అక్కమ్మకి దగ్గరగా 5 లక్షల వరకు అయింది. అది కూడా మళ్ళా అప్పు చేసి ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. సరైన చక్కగా మళ్ళీ వేరే బాబా అక్కడ ఉంటారు కదండి, బాబా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో జాయిన్ అయ్యారు. తర్వాత మొత్తం మీద వాళ్ళకి సంథింగ్ గొడవలు అయితే మరి అక్కడ నుంచి వీసా క్యాన్సిల్ చేశారు. అక్కడికి 2,50,000 అసలేమో పరిస్థితి బాగాలేదు. ఇటువంటి పరిస్థితులన్నీ చూసుకుంటే ఇంకా నాన్నగారు ఏమైపోతారు అర్థం అవ్వట్లేదు, నా అమ్మాయి ఏమైపోతారు అర్థం అవ్వట్లేదు, నేనేమైపోతాను అర్థం అవ్వట్లేదు. అటువంటి పరిస్థితులు చాలా అంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు వచ్చేసినాయి మాకు చెప్పాలంటే. అటువంటి పరిస్థితులు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ప్రతి శుక్రవారం ఒక సెలవు ఉంటుంది కదండి, ఆ శుక్రవారం నాడు ప్రార్థనకి వెళ్తూ ఉంటుంది, ఏదో ఒక ప్రార్థన అలా వెళ్తూ ఉండేవారు. అక్కడికి వెళ్తూ ఉంటే ఇక్కడ నుండి ఎదురు ముందు మోజెస్ అయ్య గారు ఉంటారు. మీకు ఎవరికైనా తెలుసో తెలియదు, మరి ఎదురు ముందు మోజెస్ అయ్య గారు ఒక దైవజనుడు. ఆయన చాలాసార్లు మీటింగ్స్కి సభలకి వచ్చేవారు, మాకు బాగా ఆత్మీయులు. అయితే ఆయన ఆ చర్చ్కి మెసేజ్ ఇవ్వడానికి వచ్చారంట. అయితే అక్కడ డాడీ గురించి ఏం పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఏమైందండి ఏంటంటే నేను కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చేవాల్సింది వచ్చింది, మనకు సేవ చూసుకుంటారంటే ఇంకో పాస్టర్ గారు ఉన్నారండి, అలా ఇంకో బాబు ఉన్నాడు, బాబు చూసుకుంటారు అలాగా అని చెప్పాడు. ఏమైంది ఏంటంటే ఇలా అయ్యగారు నాకు కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చేసానండి, ఇలాగ ఏదో డ్రైవింగ్ ఎత్తుకుంటాను, పని చూసుకుంటున్నాను, అది ఇదని చెప్తూ అలా వచ్చారు. సరే పాస్టర్ గారు ప్రార్థన చేస్తామని చెప్పుగా ఏ సంఘానికైతే ఆయన శుక్రవారం వెళ్ళేవారు, ఏ సంఘానికైతే ఆ పాస్టర్ గారు ఎదురు మోజేసయ్య గారు వచ్చి అక్కడ మెసేజ్ ఇవ్వడం ఏంటో, ఆయన నాన్నగారిని కలవడం ఏంటో, అలానే అక్కడ జోసెఫ్ రెడ్డి గారు ఉంటారు అనమాట. అక్కడ కొన్ని బిజినెస్లు అలాగే సేవా పరిచర్య కూడా చేస్తూ ఉంటారు. అలానే ఆయనతో మాట్లాడారు. ఆయన చెప్పాలంటే ఆయన సంఘానికి ప్రస్తుతానికి సంఘ కాపరి లేరండి. ఎందుకంటే బిజినెస్లు ఈ సేవ పరిచర్య అంటే అవ్వట్లేదు, నాకంటూ ఒక సేవకుడు కావాలి అని మోజెస్ గారికి చెప్తే అప్పుడు వెంటనే ఇలాగా నాకు తెలిసిన ఒక దేవసులు ఉన్నారు, ఇలా కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చేసారు. ఒక వారం చూడండి అసలు ఎలా ఉంటుంది పరిచర్య, అసలు ఏంటి ఎలా ఉంటున్నాడు ఆయన చూడండి. చెప్పాలంటే ముందుగానే చెప్పారంట, అసలు జోసెఫ్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉండాలంటే ఎవరి వల్ల ఏ పాస్టర్ గారు అయినా సరే నెల మాత్రమే ఉంచారంట. ఎందుకంటే ఎక్కువగా ఏ పాస్టర్ అయినా ఎక్కువ ఉంచినా వారిని కొంతమంది ఆకర్షించుకుంటారు, అవునా కదండి. ఒక దేవజనుడు ఎక్కువగా అలవాటు చేస్తే ఏమవుతారు, ఆ దేవజనుడికి అలవాటు అయిపోతారు. అందుకని ఆయన ఏం చేసేవారు, నెలకొక పాస్టర్ గారిని ఇండియా నుండి రప్పించి అలా సేవ చేస్తున్నారంట. కానీ పర్మనెంట్గా ఒక ఆయన కావాలి, పర్మనెంట్గా ఎవరైతే ఉంచుకో ఒక నెల అయితే చేయమను, ఎలా ఉంటుందో చూద్దాం అది ఇది అని చెప్పి అలా అన్నారు. దేవుడు మహాకృపను బట్టి డ్రైవింగ్కి వెళ్ళిన పాస్టర్ గారు ఏ సంఘానికైతే ఆదివారం శుక్రవారం వెళ్ళేవారు ఆ సంఘానికి ఈ రోజు గొప్ప సేవకులుగా నిలబెట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు వెళ్ళిన పని ఏంటంటారు, ఏదో పని చేసుకుని త్వరగా రుణాలు తీసుకుని మరలా సేవ పరిచర్యకి వచ్చేద్దామని వెళ్ళారు. కానీ ఎప్పుడైతే
ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం ఎలా ఉంటాయండి? ఎవరు కూడా. అందుకని పాట ఉంటుంది, నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే లేకపోతే నేనేమైపోతును, నీ కృపయే లేకపోతే నాకు తెలియదయ్యా. నీ ప్రేమే లేకపోతే నేనేమైపోతును, నీ కృపయే లేకపోతే నాకు తెలియదయ్యా. మన సొంత ఆలోచనలు మనకి ఏం కలిగిస్తాయంట? చెప్పండి చెప్పండి, నష్టం. కానీ మనపై ఉన్న ఆయన ఆలోచన మాత్రం మనకి ఎల్లప్పుడూ మాత్రం లాభకరం. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలోచన మనకి ఎప్పుడు క్షేమాధారం. ఆమేన్. హల్లెలూయా. అందుకే మన ఆలోచనలు మనకున్న ఆశలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే మనల్ని నష్టపరుస్తూ పడేస్తూ ఉంటాయి. కానీ మన పట్ల ఆయన ఉన్న ఆలోచన మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాయి. హల్లెలూయా. నా జీవితంలో కూడా మేము ఎన్నో ప్రయత్నాలు చేయాలనుకున్నాం. నేను ఎందుకు మంచిగా చదువుకుని జాబ్ చేయాలనుకున్నాను. నా ఆశ, నా ఆలోచనలు వేరు. సరే ఇదంతా కదా బిజినెస్ ఏమైనా చేసుకుందా, లేకపోతే ఎక్కడికైనా ఏదైనా చేసుకున్నాను, అది లేదు. నేను వెళ్ళను పని అంటూ లేదండి, ప్రతి పనికి వెళ్ళాను నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలంటే కాస్ట్గా రాబోయే పనికి అంతా చూస్తాను మామూలుగా, ఎక్కడ కూడా చూడు. కానీ పరిస్థితుల వల్ల నిలబడాలి. నా వారి గురించి వీరి గురించి చూసుకుంటే కుదరదు. నా కుటుంబం గురించి నేను కష్టపడాలని తీసుకున్నాను. సిమెంట్ పనికి వెళ్ళాను, కాంక్రీట్ పోతలకు వెళ్ళాను. నాకు అసలు ఏ పని రాదండి, అసలు చదువు తప్ప ఏమీ రాదు. అటువంటి వాటిలో సిమెంట్ పనికి వెళ్ళేవాడిని, కాంక్రీట్ పనికి వెళ్ళాను, పొలం పనులు అన్నింటికి వెళ్ళేవాడిని, ఆఖరికి బెల్లం పనికి వెళ్ళేవాడిని. ఏ పని ఉంటే ఆ పనికి. ఆఖరికి నా డ్రైవింగ్ ఒకటి వచ్చు, డ్రైవింగ్కి వెళ్ళేవాడిని. ఏ పని ఉంటే ఆ పని డైలీ వెళ్ళేవాడిని. అలా వెళ్తూ వచ్చేవాడిని. అలా కరోనా టైంలో అలా ఏదో కుటుంబం అలాగా కొద్దిగా వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ ఎక్కువైపోవడం వల్ల ఈరోజు దూరదేశంలో దేవుడు, మేము మా వారికి ఉన్న ఆలోచనలు వేరు, కానీ దేవుడు వారి పట్ల ఉన్న ఆలోచనలు వేరు. స్తోత్రం చెప్పండి. మా ఆలోచన మమ్మల్ని నష్టపరిచే, కానీ ఆయన ఆలోచన యొక్క లాభకరంగా ఆయన నడిపిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా కొనసాగుతుంది మా జీవితం. ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు, కానీ ఒకటే నిర్ణయించుకున్నారు, చావైనా బ్రతికైనా, మేలైనా కీడైనా, ఉన్నదంతా ఉన్నా లేకపోయినా సరే మనం ఆరాధించాల్సిన దేవుడికి మాత్రం మనం ఇవ్వాల్సింది. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు ఒకటి పెట్టుకోండి, మనం ఈ రోజు ఇవ్వాల్సిన మహిమను ఆయనకి ఇస్తున్నామా లేదండి? స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు ఒకటి అనుకోవాలి, మనం ఈ రోజు మనం చేస్తున్న పని అయినా, పాట అయినా, ప్రయత్నమైనా, ప్రయాణమైనా, నా దేవునికి నేను ఈ రోజు ఇవ్వాల్సిన మహిమను నా దేవునికి ఇచ్చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ దినము మనం ఇచ్చిన మహిమే మనల్ని కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి చెల్లించండి, మంచి స్తుతి చెల్లించండి. హల్లెలూయా. అలాగే మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నా చెప్పాలంటే, ఇంకొకటి బైబిల్లో మాట్లాడతారు, ఎవరైతే తట్టుకోగలరో అటువంటి వారికి తట్టుకోగల శ్రమలు ఇస్తారని. స్తోత్రం చెప్పండి. నేను అందుకని చాలా ఈ విషయం మాత్రం చాలా గర్వపడతాను. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నాకున్న కష్టాలు, వ్యాధులు, శోధనలు ఎన్నో ఎదుర్కొన్నాను. నా వయసు చిన్నది, కానీ నేను అనుభవించినవి కానీ, నేను చూసినవే కానీ, నేను ఎదుర్కొన్న ప్రజలే కానీ, ఎటువంటి పరిస్థితుల్లో నన్ను ఎలా చూశారు, నన్ను ఎలా వదిలేశారు అనేది నాకు మాత్రం తెలుసు. నా వయసు చిన్నదండి, చాలా చిన్నది, కానీ నేను అనుభవించిన అనుభవాలు మాత్రం ఎన్నో.
నేను రాసిన పరీక్షలు మాత్రం ఎన్నో, నేను అనిపించిన పరీక్షలు మాత్రం ఎన్నో. స్తోత్రం చెప్పండి. కానీ ప్రతి పరీక్షలో నా దేవుడి నాకు విజయం దయచేస్తున్నాడు. ఆమేన్. అలానే మీ జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎవరి మీద ఆధారపడిన అవసరం, ఎవరి మీద ఆధారపడిన అవసరం, కానీ ఒకే ఒక ఆయన మీద ఆధారపడి ఆయనే మీకు విజయాన్ని దయచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి అయినా సరే, మనకు అనుకూలంగా లేని పరిస్థితి అయినా మనకు అనుకూలంగా మార్చే దేవుడు మనకున్నాడు. ఆమేన్. అది ఎప్పుడంటే మనము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఎప్పుడైతే మనం ఆయన నమ్ముకి ఉంటామో, ఎప్పుడైతే ఆయన మనం విశ్వాసించున్నామో, ఖచ్చితంగా మనం నిలబెట్టవలసిన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా. కనుక మనం ఏ పరిస్థితిలో ఉన్నదన్నది కాదండి, మనకి ఏమున్నదనేది కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడనేది మనం తెలుసుకుంటే చాలు. హల్లెలూయా. మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీకు ఒకటే చెప్తానండి, నా జీవితంలో ఎన్నో శోధనలు ఎన్నో ఎదుర్కొంటూ వస్తున్నాం, ఇంకా ఎదుర్కొంటూ వస్తున్నాం. ఎన్నో శోధనలు, చాలా అంటే చాలా అండి. ఇప్పటికీ చాలా శోధనలు ఉన్నాయి. కానీ ఒకటే ఒక ఆధారం అంతే, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఆ దేవుని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. మన జీవితంలో చాలా పరీక్షలు మనకు పెడుతూ ఉంటారు లేదు దేవుడు, చెప్పండి. ఆ పరీక్షలో మనం నిలబడాలా లేదా? నిలబడి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఫస్ట్ టైం సాధించాలి. హల్లెలూయా. సాధించాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ టైం ఊరికే వచ్చేస్తుందండి. ఏం చేయాలి? ఫస్ట్ టైం రావాలంటే కష్టపడాలి, రాత్రి పగళ్ళు చదవాలి, అలానే అర్థం కాని వాటిని మరలా రివైజ్ చేసుకోవాలి, రాసుకోవాలి. కష్టపడిన వాడే మంచి మార్కులు సంపాదిస్తారు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మన నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనము కూడా కొన్ని కష్టాలు, కొన్ని పరీక్షలు మనం రాయాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆ పరీక్షలకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? ఇటువంటి పరీక్షలు వచ్చిన, అందుకే చెప్తాను, మొదటిగా అడిగాను మనం, ఇప్పుడు మీకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయంటే అన్ని ఉన్నాయంటే అన్నారు. అలానే ఇప్పుడు ఉన్న వాటిని కోల్పోయినా సరే ఏం చేయాలంటే మనం ఆయన్ని స్తుతించాలి. హల్లెలూయా. మనకు ఇల్లు ఉన్నది, ఇల్లు కోల్పోయారు, రేపు పొద్దుట ఏం చేయాలి? ఈ ఇల్లు కోల్పోయిన దాన్ని బట్టి నీకు స్తోత్రం అనాలి. హల్లెలూయా. అలాగ మనం ఉంటే, అందుకని ఆయన అంటారు మన కొరకు అనేక నివాస స్థలములు అక్కడ ఉన్నాయంట. హల్లెలూయా. అక్కడ కూడా కొన్ని స్థానాలు ఉన్నాయి. హల్లెలూయా. ఫస్ట్ ర్యాంక్ గురించి కష్టపడి చదివిన వాడు కనీసం ఫస్ట్ కాకపోయినా సెకండ్, థర్డ్ ర్యాంక్ సంపాదిస్తాడు. అవునే కదండి? అలా కాదు, నేను పాస్ మార్క్ 35 మార్కుల వరకు నాకు చాలు, 35 మార్కులు నేను చదువుతాను, అదే నేను రాస్తాను అన్నవాడు పాస్ అయితే లెక్కే, లేకపోతే అవునా? ఇప్పుడు మనం ఎక్కువగా ప్రయత్నించాల్సింది ఏంటి? దేవునికి సమీపంగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే పరలోక రాజ్యం ఏదో ఒక మూల, ఒక చోటు, ఇప్పుడు మనకు అక్కడ ఉంది కదండి, ఈ స్థలంలో చెప్పరా చిన్న చోటు సరిపోతుంది అనుకుంటున్నారా? ముందు మనం దేవుని సమీపంగా ఉండాలని ప్రారంభిస్తే కనీసం ఏదో ఒక మూల మనకు దేవుడు చూపిస్తాడండి. హల్లెలూయా. కానీ ఆ మూలే నాకు చాలు అనుకున్నాను అనుకో, ఏమవుతుంది? అది ఉంటుంది లేదు కూడా తెలుసుకోదని చెప్పండి. అందుకని మనం ఆలోచన దేవుని పట్ల ఎలా ఉండాలంట? అందుకే మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికి వారు ఉండాలి. హల్లెలూయా. ఆయన సమీపంగా మనం ఉండాలని కోరు. నేను అయ్యగారు ఉన్నాం, నాకు ఎలా ఉన్నారు ఆయన? మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ ఉండడానికి ప్రయత్నించినప్పుడు మనం కనీసం అక్కడైనా ఉండగలుగుతాం. కనీసం 50 కోట్ల మందిలో కనీసం దేవుడు అక్కడ కనబడతారు మనం. కానీ కనీసం నా మూల ఉంటే సరిపోద్ది అనుకుంటే ఎక్కడ ఉంటాం మనం? అక్కడ ఉండమో లేదో కూడా తెలుసుకోదని చెప్పండి. అందుకని క్రైస్తవ జీవితంలో మనము కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, కొన్ని శోధనలు అనుభవించాల్సి వస్తుంది, కొన్ని పరీక్షలు మనం రాయవలసి వస్తుంది. హల్లెలూయా. వాటన్నిటిలో నిలబడినప్పుడే ఆ రాజ్యంలో మనకు స్థానం దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. అటువంటి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, మన జీవితం ఎటు వెళ్ళిపోయినా సరే, అనేక సార్లు శోధనలో పడిపోయినా, పాపంలో పడిపోయినా, సాతాను ఏం చేస్తుందంటే, నువ్వు ఇంకా అయిపోయావు, నీ వల్ల ఇంకా కాదు, నువ్వు ఇంకా చనిపో. ఎక్కువగా అందరికి ఆలోచన వచ్చింది ఏంటంటే చనిపోవాలని ఆలోచన ఎవరు కలిగి చేస్తారు? సాతాను కదా. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా అందరికన్నా అన్నింటికన్నా మనం ఎవరి మీద ఆధారపడాలండి? హల్లెలూయా.
హల్లెలూయా. అటువంటి చెప్పాలంటే ఈ పాటికి నేను ఉండేవాడిని కాదండి. ఎన్నోసార్లు నాకున్న పరిస్థితులను బట్టి, నేను అంటున్న వాటిని బట్టి కొన్ని వందల సార్లు చనిపోవాలి. చెప్పండి, కొన్ని వందల సార్లు చనిపోవాలి కృపాకర్ అనేవాడు. కానీ ఆ దేవుడి మీద ఆధారపడ్డాడు. ఖచ్చితంగా ఒక రోజు నిలబెడతానని ధైర్యంతో నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నిలబెడతానని నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకం కూడా మీలో ఉంటే మన జీవితాలు కూడా నిలబెడతాయి. హల్లెలూయా. దేవుని మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అని ఒక పాట ఉంటుంది. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనతో మాంపలేని గాయం ఉన్నదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనతో చేరలేని ఎత్తు అంటూ, సాధించలేనిదంటూ ఏది కూడా లేదు. ప్రార్థనతో చేరలేని లోతంటూ కూడా ఏది మనకి లేదు. ప్రార్థనతో మార్చలేని గుండె ఏదైనా ఉందంటారా? ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా, లేకపోతే మీకున్న స్నేహితులే కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, చాలా మంది మారు మనసు లేని వారుగా ఉన్నారా లేదంటే ప్రతి కుటుంబంలో ఉన్నారా లేదా? అత్త మారాల్సిన వారు ఉంటారు, భార్య మారాల్సి ఉంటారు, పిల్లలు మారవలసి ఉంటారు. లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్నేహితులు ఉన్నారా లేదండి? ఆఖరికి ముసలి వారు కూడా స్నేహితులు ఉంటారా లేదా? చెప్పండి, ఉంటారు కదండి. కనీసం వారికి కూడా మన సువార్త ప్రకటించకపోతే వారు ఎక్కడ ఉంటారు అనేది మనకి, అవునా? మనతోనే ఉన్నారు, మనతోనే తిన్నారు, మనతోనే అన్ని పంచుకున్నారు. కానీ మనతో ఆ రాజ్యాన్ని పంచుకోలేకపోతే ఇంకా మనం ఈ లోకంలో జీవిస్తున్న ఈ స్నేహానికి ఏమన్నా విలువ ఉందంటారా? లేదు కదా. అందుకని మనకున్న కుటుంబ సభ్యులైనా కానీ, స్నేహితులైనా ఎవరైనా సరే, వారికి మనం ఏం చేయాలంటే బ్రతుకున్నంత కాలం సువార్త చెప్పాలి. హల్లెలూయా. ఆ సువార్త ప్రకటించినప్పుడు కనీసం వారు ఏదో ఒక రోజు దేవుణ్ణి తెలుసుకుంటారు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అని వారు ఎరగాలంటే ఏం చేయాలంటండి? ముందు మనం ఎలా ఉంటున్నామో వారు చూస్తే సరిపోతుందంట. హల్లెలూయా. మేము ఒక క్రైస్తవులం అండి, మేము చర్చికి వెళ్తామని చెప్పుకోవడం అవసరం లే. నీ మాట ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చారు. ఆమేన్. నీ చూపు ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చారు. ఆమేన్. నీ ప్రవక్తల ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. మనం చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మన ప్రవక్తను బట్టి, మన చూపుని బట్టి, మన మాటను బట్టి అనేకులు రక్షణలోకి వచ్చేవారు మనం ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని చెప్తాను, మనం ఏదైనా ఎవరికి నేను ఎలాగండి అని చెప్పుకోకూడదు. ఫలానా ఎవరంటే ఆయన ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, సమర్థుడు, గొప్ప రక్షకుడు అని తెలుసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. అది ఎవరి మీద పెట్టుంటది చెప్పండి? మా నాన్న కదా, నా బట్టి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎలా ఉన్నదనేది ఉంటే సరిపోతుంది. హల్లెలూయా. నేను ఎలా ఉన్న దాన్ని బట్టి దేవుడు చాలా మందిని నడిపిస్తాను. హల్లెలూయా. కొన్నిసార్లు అన్యులైన వారికి మనం ఏదైనా సహాయం చేస్తున్నాం అనుకోండి, లేకపోతే ఏదైనా మాటలో మనకి వారికి కావాల్సిన ఆదరణ, లేకపోతే కొన్ని మాటలు ఆదరణ కలిగించే మాటలు చెప్తున్నాం అనుకోండి, వారికి ఏం కలుగుతుంది అంటే వీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అనుకో. ఇటువంటి సమస్యలు మాకు వచ్చినప్పుడు కూడా మేము ఎలా నిలబడ్డామంటే మా దేవుడి మీద ఆధారపడతాం. దేవుడు ఇటువంటి గొప్ప కార్యం చేస్తాడు. మీరు గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. మీరు కంగారు పడకండి. మీరు కొన్నిసార్లు మన మాట వల్ల కూడా అనేకలు ఏం చేస్తారంట, వీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, వీరు ఆరాధిస్తున్న దేవుడు వీరు ఆదరిస్తున్నారంటే ఖచ్చితంగా నన్ను కూడా ఆదరిస్తాడు. వీడి చిరువురు కోసం తాగబోతూ ఇటువంటి వాడు ఎలా మారిపోయి ప్రార్థన కాదు, ఈడింటి మాటలు మాట్లాడుతున్నాడు, ఏమేంటి తెగబోతుంది తిట్టేది, ఇటువంటి ఆవిడ ఇంత మంచి కార్యం చెప్తుంది ఏంటి, నాకు సహాయంగా నిలబడుతుంది ఏంటి, ఎలా అనుకున్నామని ఎలా మార్చేసానేంటి అనుకుంటారు కదండి. అటువంటి పరిస్థితులు వారు కూడా ఏమవుతారంట, రక్షణలోకి వస్తారు. హల్లెలూయా. మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం అసలే, మేము దేవుని ఆరాధిస్తున్నామండి, మేము క్రైస్తవులమండి, మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తామండి, మేము ప్రతి నెల ఉపవాస ప్రార్థన చేస్తాం, వారం ఒకసారి ఉపవాసం ఉంటామండి, ఖచ్చితంగా నెలకు ఒకసారి దశభాగం తీస్తామని మనం చెప్పుకోని అవసరం. అందుకని ప్రార్థన కదా సుంకరి చెప్పండి, తెలుసు కదా అందరికి. స్తోత్రం చెప్పండి. ఏమంటారు అక్కడ? ఒక ఆయన ఏమంటారు, నేను వారానికి 7 వారాలు ఉపవాసం ఉంటాను, నేను దశభాగం చేస్తాను, నీకు తగినట్టుగా నేను జీవిస్తాను అంటారు. కానీ ఇంకొక ఆయన, నేను పాపిని, నాకు ఇటువంటి యోగ్యత, నీ ముందు నిలిచే యోగ్యత కూడా, నీ ప్రార్థించే యోగ్యత కూడా నాకు లేదు అని తగ్గించుకుని ఉంటాడు. హల్లెలూయా. మంచి స్తోత్రం చెప్తామండి. అందుకని మనము ఆరాధిస్తున్న దేవుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి.
మనకున్న సాక్ష్యాలు, మనకున్న అనుభవాలు, మనకున్న ప్రవర్తన, మనకున్న మాట, మనకున్న నడవడిక వారిని రక్షణకు నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు అండి, మంచి దేవుడే. ఆమేన్. మనం కాపాడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. సమస్తము మనకి ఏమున్నా ఏమీ లేకపోయినా సరే ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన మీద మన నిరీక్షణ. హల్లెలూయా. అందుకే పాట, నా కాపరి వైనందున నాకు ధైర్యము ఉన్నది, నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నా నిరీక్షణ అయినందున నాకు నెమ్మదిగా ఉన్నది. స్తోత్రం చెప్పండి. మన నిరీక్షణ ఏమై ఉండాలంట చెప్పాలండి. మన నిరీక్షణ దేవుడై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన కాపరి ఎవరై ఉండాలి? దేవుడే. హల్లెలూయా. మన సంపద ఎవరై ఉండాలి? దేవుడే. హల్లెలూయా. స్తోత్రం చెప్తున్నాం మంచిగా. హల్లెలూయా. కనుక ఆయనే మన కాపరిగా ఉంటే, ఆయనే మన తండ్రిగా ఉంటే, మనకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా సరే మన ఎన్నడూ కూడా మన చెయ్యి విడిచిపెట్టే దేవుడైతే కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను, ఇంకా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో నాకు కావాల్సిన ధైర్యము, నాకు కావాల్సిన క్షేమము ఆ దేవుడే ఇవ్వాలి. కనుక మీ అందరూ చేతులు జోడించి అడుగుతున్నాను, నా గురించి, నా కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇటు మాటలు ఆయనే మన వినికిడిలో ఫలింపచేయుగాక. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం నాయనా. ఈ దినము ఈ సమయంలో నేను ప్రభా నిన్ను గురించి నేను ప్రభా సాక్షిగా నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రం, బ్రతికించినందుకు నీకు స్తోత్రం. ఈ దినమునైనా ప్రభు ఇక్కడ వారందరూ మీరే జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ కష్టం, ఏ వ్యాధి, ఏ ఇబ్బంది, సమస్యతో బాధపడుతున్నారు నేను ఎరుగునైనా, కానీ